ఫ్రెండ్స్, డిఆర్డిఓ సంస్థ నుంచి చాలా డేస్ తర్వాత మనకి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. భారీ సంఖ్యలో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్నీ కూడా ఆఫీసర్ హోదా ఉన్నటువంటి ఉద్యోగాలు. జాబ్లో చేరగానే మీకు 1,00,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎగ్జామినేషన్ లేకుండా ఈ జాబ్స్కి అయితే సెలక్షన్ అయితే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా, సో ప్రతి ఒక్కరికి కూడా ఇక ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే విధంగా డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న అప్డేట్. మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో ఈ యొక్క థంబ్నెయిల్తో వీడియో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చూసేసి వెంటనే అప్లై చేయండి, ఎందుకంటే ఎక్కువ టైం లేదు. 20 జూన్ వరకు మాత్రమే అవకాశం. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా అప్లై చేయండి. యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, ఈ జాబ్స్కి సంబంధించి మనకి వెరీ రీసెంట్లీగా అంటే 13th జూన్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే మనకి 4th జూలై వరకు అయితే టైం ఉంది. సో ఈ డేట్లోపు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా ఇదే వీడియోలో చెప్తున్నాను. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు సో తప్పనిసరిగా లైక్ చేసి అయితే చూడండి. ఈ నోటిఫికేషన్కి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది అంటే, మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఆంధ్ర వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. ప్రతి ఒక్క జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయరు. ఎవరైతే ఒక రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ పెడతారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళకి డైరెక్ట్గా పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మీకు ఫర్దర్గా ఈమెయిల్ ద్వారా మీకు అప్డేట్స్ అనేవి ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అప్లై చేయడానికి ఫీజు కూడా చాలా తక్కువ అయితే ఉంది, కేవలం 100 రూపాయలు మాత్రమే. అయితే ఇక్కడ ఎవరెవరికి ఫీ లేదు అంటే, అమ్మాయిలందరికీ ఫీ లేదు. అలాగే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఫీ అనేది లేదు. జనరల్ EWS OBC మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క 100 రూపాయలు అనేది ఆన్లైన్లో కట్టాల్సి ఉంటుంది. లిమిట్ విషయానికి వచ్చినట్లయితే, జనరల్ EWS వాళ్ళు 35 ఇయర్స్ లోపు, OBC వాళ్ళు 38, SC ST వాళ్ళు 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈవెన్ మీరు ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మాత్రం 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు మినిమం ఏజ్ మాత్రం 18 ఇయర్స్ అయితే ఉండాలి. ఈ యొక్క డిఆర్డిఓ సంస్థకి సంబంధించి రిక్రూట్మెంట్ అసెస్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో ఆ సంస్థకి సంబంధించి ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే, టోటల్గా మనకి 152 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇందులో మనకి ఆ జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి వివిధ రకాల డిసిప్లిన్ల వారికి అయితే మెన్షన్ చేస్తారు. ఇందులో మీకు ఏ డిసిప్లిన్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటే దానికి రిలేటెడ్గా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. చాలా డిసిప్లిన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ECE వాళ్ళకి 40, మెకానికల్ 34, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ CSE 34, ఎలక్ట్రికల్ 7, మెటీరియల్ అండ్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ మెటరాలజికల్ ఇంజనీరింగ్ 5, ఫిజిక్స్ 4 ఉన్నాయి, కెమిస్ట్రీ వచ్చేసి 3, కెమికల్ ఇంజనీరింగ్ 3, ఏరోనాటికల్ ఆర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 6, మ్యాథమెటిక్స్ 3, సివిల్ ఇంజనీరింగ్ 1, బయోమెడికల్ ఇంజనీరింగ్ 2, ఎంటోమాలజీ 1, బయోస్టాటిస్టిక్స్ 1, క్లినికల్ సైకాలజీ 1, సైకాలజీ 7. సో ఈ విధంగా వివిధ డిసిప్లిన్ల వారిగా ఈ యొక్క గ్రూప్ ఏ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టుల పేర్లు ఏంటి, అండ్ అలాగే మనము చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది, అండ్ అలాగే సాలరీ ఎంత వస్తుంది అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకి డిఆర్డిఓ సంస్థకి సంబంధించి గ్రూప్ B హోదాలో సైంటిస్ట్ B ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల్ని ఈ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి అప్రాక్సిమేట్లీ మీకు ఎవ్రీ మంత్ కూడా 1,00,000 రూపీస్ సాలరీ అనేది పే చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. ఇవన్నీ కూడా గ్రూప్ A క్యాడర్కి సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు, టెక్నికల్
డిపార్ట్మెంట్కి సంబంధించి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి గెజిటెడ్ హోదాలో పర్మనెంట్ జాబ్స్ కోసం మీరు చూస్తున్నట్లయితే మాత్రం సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే చాలా రేర్గా మనకి గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించి జాబ్స్ పడతా ఉంటాయి. సో ప్రజెంట్ మీకు ఆపర్చునిటీ వచ్చింది. జస్ట్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది, ₹100 కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఉంటాయో దానికి అండ్ అలాగే గేట్ స్కోర్ని పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని సెలక్షన్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ హోదా ఉన్నటువంటి సైంటిస్ట్ బి ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీఈఆర్ బీటెక్ పాస్ అన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి చాలా పోస్టులు ఉన్నాయి కదా, సో మీరు బీఈఆర్ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించి పోస్టులకి అయితే మీరు మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్లో మీరు ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్గా చదివి ఉంటే అప్లై చేసుకోవచ్చు. కెమిస్ట్రీకి సంబంధించి కూడా సేమ్ అన్నమాట, సంబంధిత విభాగంలో క్వాలిఫికేషన్ ఉండాలి. కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించేమో మీరు కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి విభాగంలో బీఈఆర్ బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. ఏరోనాటికల్కి సంబంధించి కూడా సేమ్. మ్యాథమెటిక్స్కి సంబంధించి మాత్రం మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అయి ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి బీఈఆర్ బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బయోమెడికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా సేమ్, సంబంధిత విభాగంలో ఉండాలి క్వాలిఫికేషన్. ఎంటోమాలజీకి సంబంధించిన విభాగంలో పోస్టులకేమో మాస్టర్స్ డిగ్రీ అనేది ఎంటోమాలజీ విభాగంలో చేసి ఉండాలి. బయోస్టాటిస్టిక్స్కి సంబంధించి కూడా సేమ్ అండ్ అలాగే క్లినికల్ సైకాలజీకి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్. సైకాలజీకి సంబంధించి కూడా మాస్టర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. సో దీంతో పాటు మీకు గేట్ క్వాలిఫికేషన్ కూడా కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి అయితే నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. అది కూడా మనకి ఇక్కడ గేట్ స్కోర్ అంటే 2023 కానీ 24 కానీ 25 కానీ దీనికి రిలేటెడ్గా మీకు గేట్ స్కోర్ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. ప్రతి ఒక్క జాబ్స్కి మనం ఎలా అప్లై చేయాలి అంటే డైరెక్ట్గా మీకు అప్లై లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ DRDOకి సంబంధించి ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ. సో ఇందులో మీరు ఏంటి అంటే ఫస్ట్ చేయాల్సింది రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. సో రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మీకు పేజ్ అప్డేట్ అవుతుంది. తర్వాత ఇందులో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, 10th రోల్ నెంబర్, 10th పాసింగ్ ఇయర్, నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఏంటి అంటే మీకు ఇక్కడ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లోనే. సో లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ అయితే అప్పుడు మీకు ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది మనకి DRDO నుంచి గ్రూప్ ఏ హోదాలో సైంటిస్ట్ బి ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. పోస్టింగ్ కూడా ఆల్ ఇండియా ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ యొక్క వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.